హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్. ఇప్పుడు అంబ్రెల్లా ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. నేను బాడీ పార్ట్ని ఆల్రెడీ జాయింట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్నాను. చూడండి, నేను కట్ చేయకుండా అలానే ఉంచాను నెక్ దగ్గర. ఇప్పుడు 4 పలకలుగా స్క్వేర్గా బకరం తీసుకొని దానికి లైనింగ్ జాయిన్ చేసుకొని ఇప్పుడు ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇది బిగినర్స్కి ఈజీగా బకరం జాయిన్ చేయడం. ఇలా చేసిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత నేను వేరే షేప్ పెట్టడం చూపిస్తాను. ఇప్పుడు అలా ఉంది కదా, అలా పెట్టేసుకొని కరెక్ట్గా 4 వైపులా ఫోల్డ్ చేసేసుకొని మన రివర్స్ చేయడం అనమాట. ఇది బకరాన్ని ఇది స్టార్టింగ్ అనమాట. ఇది నేర్చుకున్న తర్వాత మనం బక్రం షేప్ పెట్టి కట్ చేసుకొని కుట్టుకోవడం, అది కూడా చూపిస్తాను. ఇది స్టార్టింగ్. చూడండి, నేను ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను కదా, మంచి వైపు పెట్టుకోవాలి. లైనింగ్ కిందకి వెళ్ళిపోవాలి, బక్రం పైకి రావాలి. ఇలా పెట్టేసి పైన లూజ్ కుట్ పెట్టండి కరెక్ట్గా. మిడిల్ ఈ ఎడ్జ్ చూసారా? అంటే బకరం మనం పెట్టుకునేది కరెక్ట్గా పెట్టుకోవాలి. అటు సగం ఇటు సగం లాగా పెట్టుకోవాలన్నమాట. కట్ చేసుకున్నాను చూడండి మిడిల్. ఇది కూడా మిడిల్ ఇలా కట్ చేసుకొని మిడిల్లా వచ్చేలా చూసుకుంటే మనకి షోల్డర్ వైపు కరెక్ట్గా అటు షోల్డర్ బకరం ఎంత వచ్చింది, ఇటు షోల్డర్ బకరం అలానే వచ్చింది. ఇది లూజ్ కుట్ పెట్టి జాయింట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇప్పదీసేదనమాట. లూజ్ కుట్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా తిప్పేసి, ఇప్పుడు లైనింగ్ మనకి షేప్ ఉంది చూస్తున్నారా? లైనింగ్ వైపు మనం మంచి వైపు కుట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని మన లైనింగ్ దగ్గర మన నెక్ షేప్ ఉంది కదా, ఆ నెక్ షేప్ మీద కుట్టేసుకుంటూ వచ్చేయడం అనమాట. ఇలా కుట్టేసుకుంటూ వచ్చేయడం వల్ల తర్వాత మనం ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకేంటి కుట్టు కనిపించేది ఈజీగా, దాని మీదే కుట్టుకుంటూ రావాలి నెక్ షేప్ మనం ఏదైతే పెట్టామో అలాగా. ఇది బిగినర్స్కి ఎక్కువగా డీప్ కష్టపడకుండా మామూలుగా అనమాట. ఇప్పుడు ఈ నెక్ షేప్ చూసారా బకరం ఎలా వచ్చింది? ఇప్పుడు నెక్ షేప్ కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. ఇలా కట్ చేసుకున్న తర్వాత కార్నర్లు ఘాటు పెట్టేసుకొని చుట్టూ కూడా చిన్నగా ఘాటు పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఇటువైపు మూవ్ అవుతుంది అనమాట. బకరాన్ని మనం ఇలా తిప్పేసుకోవాలి షేప్. అప్పుడు మనకి నెక్ అనేది స్టిఫ్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ కదా, దీన్ని ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర మనం ఇందాక లూజ్ కుట్టు వేసుకున్నాం బకరానికి. ఇది అటువైపులా ఉంటుంది. కుట్టు విప్పేసేసుకొని మనం వెనక్కి తిప్పేసేసుకొని నీట్గా బకరం కదా ఇలా స్టిఫ్గా ఉంటుంది. తిప్పేసుకొని పైన అనగా కుట్టు వేసేసుకొని వెనక్కి తిప్పిన చేతి పని కూడా చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు అనగా కుట్టు వేసుకుందాము. నెక్ చుట్టూ మనం ఏ షేప్ అయితే ఇచ్చామో ఆ షేప్ చుట్టూ ఎడ్జ్ గంట కుట్టేసుకుంటే చాలా స్టిఫ్గా ఉంటుంది. మనం సరి చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. బ్యాక్ వెళ్ళేటట్టు ఫ్రంట్కి వచ్చేటట్లు ఇలా కుట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు వెనక్కి తిప్పి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా ఉంది కదా, అక్కడ చేతి పని చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట, నీట్గా వచ్చింది. ఇప్పుడు మనము ఫ్రంట్ టక్స్ పెట్టుకోవాలి కదా. ఇది అంబరిల్లా ఫ్రాక్కి పైన బాడీ పార్ట్ మనం కొంచెం కుచ్చు ఇలా నడుం దగ్గర కొంచెం అలా ఫిల్ట్ పెట్టుకోవాలన్నమాట. ఇది జస్ట్ ఫ్రంట్ పార్ట్కి 2 వస్తాయి కరెక్ట్గా షోల్డర్కి. కటింగ్ వీడియోలో పెట్టాను చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాము. బ్యాక్ పార్ట్ నేను ఆల్రెడీ నెక్ కట్ చేశాను. ఇందాక ఫ్రంట్ పార్ట్కి నెక్ క్లాత్ కట్ చేయాలి, దీనికి కట్ చేసుకున్నాను. ఎందుకు అంటే దీనికి బకరం వేయకుండా మెడపట్టి వేస్తున్నాను. అది అలాగా క్రాస్ కటింగ్ కాదు, స్ట్రైట్ కటింగ్ క్లాత్ తీసుకొని నేను కుడుతున్నాను. ఇది రౌండ్, మనకి ఎక్కడైతే రౌండ్ ఉంటుందో అక్కడ తిరగడం కోసం మనం చిన్న కుర్చీ పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటే ఆ క్లాత్ అనేది మూవ్ అయ్యి స్టిఫ్గా వస్తుందన్నమాట. బ్యాక్ పార్ట్కి బకరం వేయకపోయినా ఇలా కుట్టుకున్నా చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడైతే కుర్చీ పెట్టామో అక్కడ చిన్న ఘాటు పెట్టుకోవాలి. అలా ఘాటు పెట్టేసుకుంటే క్లాత్ వెనక్కి తిప్పుకోవడం కోసం ఈజీగా మూవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే జాయింట్ చేసామో మెడపట్టి దాని మీద అనగా కుట్టు వేయాలి. ఎడ్జ్ కంటా వేయాలి, చివరికంటా వేస్తే మనకి రివర్స్ తిప్పుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు వెనక్కి తిప్పి మళ్ళీ ఈ చివరికి వేయాలన్నమాట. దీనికి 3 కుట్లు పడతాయి. ఈ చివరికంటా వేసుకున్నాక మళ్ళీ దీనికి మళ్ళీ 2వ కుట్టు కూడా వేసుకుంటే మెడంతా స్టిఫ్గా ఉంటుంది.
మీరు చూసారా, ఇప్పుడు ఇది క్లాత్ ఉంది కదా, దాని పక్కన కూడా మళ్ళీ మనం అది చివరికి ఎడ్జ్కి అది ఎంతైతే ఎడ్జ్కుందో అంతవరకు వేసుకుంటే ఇది స్టిఫ్గా ఉంటుంది. దీనికి కూడా మనం కుర్చీ ఇదేంటి ఇది పెట్టుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర కరెక్ట్ మనం ఘాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక చిన్నది ఇలా కుట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటికి ఇలా కుట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది, బాడీ చక్కగా వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఇది అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బాడీ పార్ట్ నేను జాయిన్ చేస్తున్నాను. కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేయాలన్నమాట. సంక నుంచి జాయిన్ చేయకుండా షోల్డర్ నుంచి జాయిన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంది అంటే షోల్డర్ వైపు వెళ్ళిపోతుంది. మనం ఎందుకు అంటే మన మెడ వైపు మనం ఆల్రెడీ కుట్టేసుకున్నాం కాబట్టి, అందుకని షోల్డర్ నెక్ వైపు నుంచి మనం కరెక్ట్గా జాయిన్ చేసుకుంటూ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇలా కుట్టాం కదండి, దీన్ని పక్కకనేసి ఆ ఖర్చు వెనక్కి వెళ్ళేలా పెట్టుకొని వెనకాల బాడీ పార్ట్కి, ఫ్రంట్ కాకుండా వెనక్కి బాడీ పార్ట్కి ఖర్చు వెళ్ళేలా అనగా కుట్టు వేసుకోవాలి. ఒక పాదం మందంతో వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఖర్చు అటు ఇటు కదలకుండా ఉంటుంది, వెనక్కి వెళ్తుంది కాబట్టి వెనక్కి షోల్డర్కి చాలా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాము. చూడండి, కరెక్ట్గా స్టార్ట్ చేసి ఇలా జాయిన్ చేసుకోవాలి. స్టార్ట్ చేసి ఇలా పెట్టేసి చూసుకొని ఇక్కడి నుంచి జాయిన్ చేసుకుందాము. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుంటున్నాము. నేను ఆల్రెడీ హ్యాండ్స్ జాయిన్ చేశాను. ఇది ఎల్బో హ్యాండ్ పెట్టాను, లైనింగ్ మాత్రము కొంచెమే పెట్టుకున్నాను. ఫుల్ హ్యాండ్ ఇచ్చుకోరు, నార్మల్ హ్యాండ్కి లైనింగ్ పెట్టాను. ఎల్బో హ్యాండ్కి మాత్రం ఆ క్లాత్ ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ డబల్ కుట్టు కూడా వేసేసుకుంటున్నాను. మనకి కుట్టడంగా మిగిలిన క్లాత్ కూడా హ్యాండ్కి కట్ చేసేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కట్ చేసుకున్నాను. ఏ హ్యాండ్ అయినా బ్లౌజ్కైనా శారీకైనా మనం మధ్య నుంచి మొదలు పెట్టేసి చూసుకోవాలి. ఇలా చిన్నగా చూసుకుంటే మనకి ఎంతవరకు వచ్చింది ఏంటి అని ఒక ఐడియా ఉంటుంది. అప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. కొంతమంది మధ్య నుంచి మొదలు పెడతారు, అలా మొదలు పెట్టకూడదు. అలా చూసుకుంటూ వచ్చి ఈ చివరి నుంచి మొదలు పెట్టాలన్నమాట. ఏ హ్యాండ్ అయినా బ్లౌజ్కైనా డ్రెస్సులకైనా దేనికైనా హ్యాండ్స్కి ఇలా మొదలు పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ చాలా నీట్గా వస్తుంది. దీనికి కూడా మనం అనగా కుట్టు వేసుకుందాం. ఎక్స్ట్రా ఉంది చూసారా, ఆ ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాను. దీనికి కూడా డబుల్ కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ మొత్తం అయిపోయిందనమాట. బాడీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి కింద అంబరిల్లా క్లాత్ని జాయిన్ చేసుకుంటున్నాను. అంబరిల్లా కరెక్ట్గా మధ్యకి మనకు అర్థమే పెట్టి అది ఫ్రంట్ పార్ట్ మిడిల్కి వచ్చేలా పెట్టుకొని ఇలా సరి చూసుకుంటూ చివరికి వెళ్ళిపోవాలన్నమాట. ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నా అటు ఇటు వెళ్ళిపోతుంది. కరెక్ట్గా మధ్యకి మనం మిడిల్ పార్ట్ కట్ చేస్తాం కదా, అది కరెక్ట్గా పెట్టేసుకొని చూసుకోవాలన్నమాట. అలా చూసుకొని కుట్టుకుంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అటు ఇటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇలా మనం ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసాం కదా పైకైతే, ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేస్తున్నాను. ఇది ఎలా అంటే చూడండి, లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మనం ఇలా చేస్తేనేమో ఖర్చు బయటకు కనిపించిద్ది, కానీ బాడీ పార్ట్ ఇలా పెట్టేసుకొని బాడీ పార్ట్ మీద నుంచి మనం జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ బాడీ పార్ట్ ఇలా అని మనకి మంచి క్లాత్ వెనక్కి అనేసి బాడీ పార్ట్ ఖర్చు ఉంటుంది కదా, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా పెట్టేసి కుట్టడం ద్వారా మనకి ఖర్చు అనేది బయటికి కనిపించదు. ఒకవేళ గుచ్చుకునేది అయితే గుచ్చుకోకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది అన్నమాట. ఖర్చు మనకు అసలు బయటికి కనిపించదు, అటు కనిపించదు ఇటు కనిపించదు. చూడండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇది లైనింగ్ వైపు, ఇది డ్రెస్ వైపు, ఇది లైనింగ్ వైపు. చూడండి ఇటు ఖర్చు కనిపించట్లేదు, మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా కుట్టడం అనేది చాలా నీట్గా వస్తుంది. మనకి తిరగలు తీసేసుకున్న పీసులు రాకుండా ఏమి లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకోవైపు బాడీ పార్ట్ అంట పెట్టుకుంటున్నాను. ఇది కూడా మిడిల్గా చూసుకొని మిడిల్ నుంచి ఎండ్కి చూసుకుంటున్నాను. చూడండి మిడిల్ నుంచి ఎండ్కి చూసుకుంటున్నాను. చూసుకొని జాయిన్ చేసుకున్నాను. చేసుకొని ఇది కూడా లైనింగ్ ఇలానే అండి.
ఇది కూడా లైనింగ్ ఇలానే పై బాడీ పార్ట్ వైపు అంట పెడుతున్నాను. ఇది కూడా ఖర్చు కనిపించకుండా ఉండడం కోసం. ఈ వీడియో మీకు ఇది అర్థం కాకపోతే ఒక షార్ట్ వీడియోలో కూడా నేను లాంగ్ ఫ్రాక్కి లైనింగ్ ఎలా అంట పెట్టాలో చూపించాను. దాంట్లో కూడా మీరు చూసుకోవచ్చు. చూడండి, ఖర్చు కనిపించట్లేదు. ఇటువైపు ఏమో మంచి క్లాత్, మధ్యలో ఉంటుందిలే ఖర్చు. ఇప్పుడు ఇది నేను కట్ చేసుకున్నది కరెక్ట్గా మనం అసలుకి 2 ఇంచుల పెట్టుకున్నాను కదా, ఇంచున్నర. నేను కరెక్ట్గా ఎండు కుట్టు అదే వేసుకుంటున్నానండి, 1.5 ఇంచు. మనం చూసుకునే అవసరమే లేదు. మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో అది చూసుకోకుండానైనా మనం ఎంతైతే పెట్టుకుంటామో 2 ఇంచెస్ పెట్టుకున్నారనుకోండి, 2 ఇంచెస్ నుంచి కుట్టేసుకోవచ్చు. 1.5 పెట్టుకున్నారనుకోండి, 1.5 నుంచి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఎలా జాయిన్ చేస్తున్నానంటే 2 విధాలుగా చేస్తాను. మీకు ఒకటి చూపిస్తాను, 2 చూపిస్తాను. ఒకవైపు ఒకటి. ఇక్కడ దాకా కుట్టుకొని వచ్చిన తర్వాత బయటకు వచ్చేసి లోపల మంచి క్లాత్ని కుట్టేసుకుంటూ వస్తున్నా. ఎక్కడైతే మనం ఆపామో అక్కడ దాకా ఈ కుట్టును చూసుకోండి. ఫస్ట్ కుట్టు పైనుంచి కింద దాకా కుట్టుకుంటూ వచ్చి నడుం జాయింట్ దాకా వచ్చి అక్కడి నుంచి లైనింగ్ పక్కకు అనేసి లోపల క్లాత్ కుట్టుతున్నాను. ఇలా కుట్టి మీకు 2 విధాలుగా ఇది ఒకటి చూపిస్తాను, అటు సైడ్ ఇంకోటి చూపిస్తాను. 2 బాగుంటాయి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు దాన్ని లోపలికని ఇప్పుడు లైనింగ్ని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా కుట్టుకోవడం వల్ల మనకి మన జాయింట్ల దగ్గర కొంచెం తిత్తులాగా కనిపించకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది అన్నమాట. అది అటువైపు కుట్టేది కూడా అబ్జర్వ్ చేయండి. ఇదొక రకం, అది ఇంకోలాగా చూపించాను. మీకు ఏది ఈజీగా ఉంది అని అనుకుంటే అది కుట్టుకోవచ్చు అన్నమాట. ఈ స్టిచ్చింగ్ వీడియో మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఒకవేళ మీకు నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. చూడండి, నేను ఇంకో కుట్టు కూడా వేసుకుంటున్నాను. మధ్యలో ఇలా చిన్నగా ఇలా పెట్టుకున్నామంటే మనం ఎక్కడైతే కర్వ్ ఉంటుందో అక్కడ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది అన్నమాట. మనం కుట్టిన తర్వాత కర్వ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడక్కడ చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో వైపు పెట్టుకుంటున్నాను. ఇది కూడా 1.5 ఇంచు నేను ఖర్చు పెట్టేసుకున్నాను నేను కట్ చేసుకునేటప్పుడే. ఇప్పుడు బాడీ పార్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు చూడండి నేను ఎలా కుడుతున్నాను. బయటకు వచ్చేసిన తర్వాత అలా వచ్చేసిన తర్వాత అక్కడ ఆపి బయటకు వచ్చి చూడండి, బయటకు వచ్చి ఈ మంచి క్లాత్లు ఉన్నాయి కదా, ఈ లైనింగ్లు కిందది పైకి పక్కకు అనేసి ఈ మంచి క్లాత్ మీద కుట్టేసుకుంటూ వచ్చాను. మనం ఎక్కడైతే ఆపానో అక్కడి నుంచి కుట్టేసుకుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చేసాక మనం లైనింగ్ అది కలిపి కుట్టకూడదు, దీనికి దాన్ని విడివిడిగా కుట్టుకోవాలి. ఎందుకు అంటే మనం క్లాత్ శారీలో క్లాత్ మన డ్రెస్ క్లాత్ ఎక్కువ తీసుకుంటాము, లైనింగ్ క్లాత్ తక్కువగా ఉంటుంది. జాయింట్ చేయడం వల్ల మనకి లంబుగా ఫ్రీగా ఉండదు అనమాట. కింద దగ్గరకు వచ్చేసరికల్లా ఏ పార్ట్కి ఆ పార్ట్ విడివిడిగా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఇంకో రకంగా జాయింట్ అనమాట. ఇది పక్కకనేసి దీని మీద నుంచి ఎడ్జ్ కంటా కుట్టేసి చివరకు వచ్చేసిన తర్వాత లైనింగ్ పక్క కనుక్కొని అప్పుడు కుడుతున్నాను. ఇది కూడా ఈజీగా ఉంటుంది, మీరు ఇది ట్రై చేసుకోవచ్చు. చూడండి, దాని మీద నుంచే వచ్చాను, చివరికంటా వచ్చి చివరి నుంచి తేల్చేసాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మళ్ళీ డబల్ కుట్టు వేసేసుకుంటున్నాను. చూడండి, నడుం దగ్గర అసలు లైనింగ్ మనకి ఏ కోసైనా కనిపించట్లేదు, కొంచెం కూడా ఖర్చు. ఇప్పుడు నేను లైనింగ్ కింద ఉంది చూసారా, కిందని మనం మడత పెట్టుకున్నాము. ఇప్పుడు పై క్లాత్ ఉంది కదా, డ్రెస్ క్లాత్, దానికి వచ్చేసి జిగ్జాగ్ చేస్తున్నాను. వైర్ పెట్టి, ఇది వైర్ మీకు ఏ షాప్లో అయినా దొరుకుతుంది, లేదా ఆన్లైన్ యాప్లో కూడా దొరుకుతుంది. ఇది ఎలా కుట్టుకోవాలో జిగ్జాగ్ చేస్తున్నాను. దీన్ని ఇలా పెట్టేసి ఫోల్డ్ చేసేసి చూడండి, డబల్ ఫోల్డ్ చేస్తున్నాను. అలా ఫోల్డ్ చేసింది ఫస్ట్ స్టార్టింగ్లో మనం డబల్ ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే వైర్ కదా, అది ఊరకనే బయటకు వచ్చేసిద్ది అనమాట. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా కుట్టేసుకుంటూ వచ్చేసేయాలి ఇంకా మొత్తం. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
చూడండి ఇలా కుట్టేసుకుంటున్నాను. వైర్ ఇలా పెట్టేసి వైర్ బయటికి రాకుండా చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవాలి. జిగ్జాగ్ మిషన్ అంచులు కుట్టే పాదంతో. చూడండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఫినిషింగ్ ఇలా వచ్చింది డ్రెస్.